వైరల్ చేసుకోండి. ఆ 30 సెకండ్ల బయట అఫీషియల్గా నేను చేసినవన్నీ మీ కళ్ళకు కనబడుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్ లీడర్గా ఎందుకు వచ్చారు? మోదీ ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈరోజు మోదీ పవన్ కళ్యాణ్ని 300 మందిలో కలిసి హ్యాండ్ షేక్ ఇచ్చి నువ్వు బాగున్నావే, నీకు రాజకీయం అనవసరం, నువ్వు హిమాలయాలకు పోరా అంటే ఆయన పొంగిపోతున్నాడు. అప్పుడే కాదు సార్, వచ్చేసారి ఓటమైన తర్వాత, ఓడిపోయిన తర్వాత వెళ్దాం అంటాడు ఈయన. ఆయనేమంటాడు, నువ్వు రోజుకో మాట్లాడుతున్నావు, పూటకో వేష వేస్తావు, నీకేదో ఫాలోయింగ్ ఉందనుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల మధ్య, తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవసరం ఇదని. ఇంకా ఎందుకు నీకు రాజకీయం? నువ్వు సన్యాసం తీసుకో అంటాడు. పాప సన్యాసం తీసుకుంటే భారీ పిల్లలుగా. నేనిచ్చే సలహా ఏంటంటే పవన్ తమ్ముడికి, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు వాళ్ళు సెట్ అవ్వరు, నువ్వు ఊగినా ఎవడు పట్టించుకోవట్లేదు, నువ్వు మాట్లాడినా ఎవరు వినిపించుకోవట్లేదు. ఎందుకు అంటే నువ్వు ఎన్ని దశావతారాలు ఎత్తావు. ఒక వీడియో నాకు దగ్గరికి వచ్చింది, ఆయన దశావతారాలు ఎత్తడం, సిపిఐని పొగడ్డం, సిపిఎంను పొగడ్డం, బీఎస్పీని పొగడ్డం, టీడీపీని తిట్టడం, మళ్ళీ టీడీపీని పొగడ్డం, కాంగ్రెస్ని తిట్టడం, మళ్ళీ కాంగ్రెస్ని పొగడ్డం, కమ్యూనిస్టులు తిట్టడం, ఇంకొక కమ్యూనిస్ట్ నేషనల్ హూగో చావేజ్ లీడర్స్ని ఫోటోలు పెట్టుకోవడం, ముస్లింలు పొగడ్డం.